ఇదికంతా ముందర పోతున్నాం. నిలబడినారు సర్వీసారి రెండు సార్లు అయ్యమ్మ రైమన్ రాజా అమ్మ మన ఆలీ వాళ్ళమ్మ మరి ఈరోజు స్టేట్లో చరిత్ర మామూలుగా అధికార పార్టీ వాళ్ళు మన వాళ్ళని అధికార పార్టీ అధికార పార్టీ రాష్ట్ర చరిత్రలో ఎందుకంటే ప్రతి మన వాళ్ళని నిలిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ మనమే రివర్స్ అది మీరన్నీ కూడా స్టేట్లో హైలైట్ చాలా బాగా అయిపోతే మాట్లాడి సపరేట్గా మాట్లాడిసి మిమ్మల్ని
जय जगन जय जगन వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ సాయి ప్రసాద్ గారి నాయకత్వం సాయి ప్రసాద్ గారి నాయకత్వం ఓనడి నాయకత్వం ఓనడి నాయకత్వం సాయిబండి నాయకత్వం సాయిబండి నాయకత్వం సరే సార్ కంపెనీ కొంచెం సార్ जय जगन मध्य मन को मध्य सार मुझे मध्य रानी मध्य रानी मध्य रानी चाला अलो सैड सैड अना सैड अना को సార్ సార్ కొద్దిగా सर ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలోనే ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ ఎవ్వరు మమ్మల్ని అన్న కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ ఇంత హీనంగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్సార్థ్ గారు గొర్రెలతో పోల్చారు. మేము గొర్రెల్లా కనిపిస్తున్నామా సార్? మీరు ఎలా మాట్లాడతారు? వాడు వీడు నోటికి అద్దు హదుపు లేదు. ఎన్ని రోజులని ఏ కౌన్సిలర్ అయినా తట్టుకుంటారు? ఏ కౌన్సిలర్ అయినా బాధ్యతగా ఉంటారు? చెప్పండి. మీరు పద్ధతిగా మాట్లాడండి. ఎమ్మెల్యే గౌరవాన్ని నిలబెట్టుకోండి. అంతేగాని గొర్రెల్లాగా అమ్ముడు పోయారంటే ఎన్ని రోజులు తింటారు? 1 లక్ష రూపాయలు ఇచ్చారు, అమ్ముడు పోయారు, చొక్కా పట్టుకోండి. ఇదేనా పద్ధతి? ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా సార్. మీరైనా విన్నారా? ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఇన్నేళ్ల రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యేగా అగౌరవంగా ఒక కౌన్సిలర్ని మాట్లాడారా? వాళ్ళు బీజేపీ వాళ్ళు అయ్యుండి, మా నాయకులు మా కౌన్సిలర్లు అయ్యుండి కూడా ప్రజారథంలో ఒక గౌడు కానీ ఇలాగే మాట్లాడారు. ఆయన ఎలా మాట్లాడతారు? గొర్రెల్లా అప్పుడు పోయామని చొక్కా పట్టుకోండి అని ఎలా చెప్తారు? ప్రజాప్రతినిధులు, మేము ప్రజాసేవకులు, ప్రజలకి సేవ చేయడానికే ఉన్నాం. ఈ రాజకీయ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏం చేస్తున్నారు? ఒక స్కీమ్స్ లేవు. ఏరియాలోకి పోతే అమ్మ నాకు ఇది లేదు, ఇది లేదు, అది లేదు అంటే మేము సమాధానం కూడా చెప్పుకోవడానికి లేనంత ఇంకా ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఇంకే మాటలకి పరిమితమయ్యారు, యూట్యూబ్కి పరిమితమయ్యారు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ అదుపు తప్పి మాట్లాడితే మాత్రం ఏ ఒక్క కౌన్సిలర్ను కూడా ఊరుకుంటామని చెప్తున్నాం. తప్పులు అందరూ చెప్పండి. जेंट्स पकड़
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఈరోజు 36 మంది అనుకూలంగా వేయటం జరిగింది. అంటే మనం ఏదైతే అనుకున్నామో అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేమందరం కూడా ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు అందరూ కూడా అనుకూలంగా ఓటు వేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ని దింపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే చైర్పర్సన్ గారు వారు మనకు అనుకూలంగా కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదనే ఉద్దేశంతో, అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గామంటే వారు చేసినటువంటివి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు మనము ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మెయిన్ చైర్పర్సన్ గారిని వారు ఎన్నుకొని ఆదోని అభివృద్ధికి మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా కంకణం కట్టి ఆదోని అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారికి కూడా మేము విప్ జారీ చేయడం జరిగింది. మరి విప్ జారీ చేసినా వారు రాలేదంటే నిజంగా వారికే తెలియాలి. ఇది అంటే ఈ రోజున ఆదోని ప్రజలను అభివృద్ధి పథకం వైపు నడిపేయాలన్నప్పుడు వారికి ఏమాత్రం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తీర్మానానికి విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అత్యంత విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు, మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంతా గారి వారు చేసినటువంటి, వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు అధికార దాహంతో మేడం గారు బోయ శాంతా గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క బోయ శాంతక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్న నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నన్నా మాట్లాడిచ్చినారా అక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పి కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో 4 నిలబడి మీరు చెప్తుంటే ఒక్కరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. అంతకాడికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క, డ్రైవర్ భర్త బొక్క?
ఎంతటి అన్యాయం అని అంటే, అరే ఇంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి. ఒకరికేమో డబ్బాశ చూపిస్తారు, ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు, ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు. అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము. తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే, సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి, ఆమెను ఎన్నుకుండేది మేము. మీరు ఆ రోజుకి ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు. మీరు ఈరోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా, మీ దగ్గర ఉండే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయమని వీధిన తిప్పుతా అందరినీ. ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు, వ్యాపారవేత్త. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలామంది. ఆయన మంచి ఎంటర్‌ప్రెన్యూర్, చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు. మిమ్మల్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటున్నారు. కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే, మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు. మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు. మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు. నీళ్ళు అమ్ముకునేవాడు, విద్యను అమ్ముకునేవాడు, గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు. సార్ ఇదా సార్ మీ సంస్కారం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిండేది ఇదా సార్? మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్? ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్. ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళీ ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాము. శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము సార్, మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్యే అది ఇదని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము. మీరు మాత్రము వాడు వీడు అని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. మీరు ఇడిస్తే ఏం లేదు చూడు. ఎన్నడూ లేని విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి కారణాలు ఆదోని ప్రజలందరికీ తెలుసు. ఎందుకు గాను వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ గారిని గత 3 నెలల నుండి చేంజ్ చేయాలని చెప్పి ఒక నిక్షేపంతో మా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో దాదాపుగా 36 మంది వన్ సైడ్ ఉండి చైర్మన్ తిప్పడం జరిగింది. మళ్ళీ ఆ అవిశ్వాస తీర్మానానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ మసూర్ గారు, అలాగే సురేంద్రబాబు గారు, అలాగే కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చరిత్ర రాసిన మన ఆందోళనలో ఎప్పుడు కూడా స్టేట్ లోనే చిరస్థాయిగా నిలబడే దీనికంతటికి ముఖ్య కారకుడు మన ఆదోని ఎమ్మెల్యే సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది కౌన్సిలర్లు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్సారథి గారు ఎన్నో దుష్ప్రచారాలు చేశారు మా కౌన్సిలర్ల పైన. డబ్బులు తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఏదేదో చేసినారు అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఏదో చేయాలని చెప్పి చూసినాడు. కానీ లాస్ట్కి ఏమైంది? అతనే ఊరు చుట్టుపోయినాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎమ్మెల్యే కూడా లేడు, యాక్చువల్ ఎమ్మెల్యే ఉండాల్సింది ఈరోజు, కానీ తెలుసుకొని ఊరేసిపోయినాడు అతను కూడా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ ఆశుభ్రం నెగ్గిందానికి మా కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు 36 మంది వాళ్ళకి మరొకసారి నేను పేరు పేరున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున
ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అలాగే ఈ ప్రెస్ మీట్ ని కండక్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా మన ఎమ్మెల్సీ మసూర్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపయోగం లేదు. మీడియా మిత్రులకు నమస్కారం, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో విడీతంతా కూడా కౌన్సిలర్లే. ఎందుకంటే వాళ్ళు సహకరించి ఒక నమ్మకాన్ని నిలబెట్టినారు పార్టీ తరఫున. అందుకే ఏమున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా పెట్టినా కూడా ఏ విషయాన్ని కూడా తలచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌన్సిలర్ది, మిగతా కౌన్సిలర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిలర్ సహకరించాలి. కౌన్సిలర్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్ గా వాళ్ళ మార్పు కనపడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కూడా ఒకవేళ అధికారం రాష్ట్రంలో పోయిండొచ్చు, ఈ ఆదోళనలో మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది, మన అధికారం ఉంది. ఈ పరిస్థితిలో కౌన్సిలర్ చైర్మన్ గారు గమనించుకోకుండా వీళ్ళు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండే దానికి ఒకసారైనా కౌన్సిలర్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం లెక్కించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. ఈ విధంగా భయం లేకపోతే కూడా చైర్మన్ కి కౌన్సిలర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఎంతో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి, సార్ మీ వాళ్ళ 5 మంది కాంటాక్ట్ లో ఉన్నారు, ఏదో డబ్బులు అమ్ముడుపోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చదవతా ఉన్నారని నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏ విధంగా ఎంతమంది ఫోన్ చేసినా, ఏ విధంగా చేసినా నేను వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి చేయలే. ఏదన్నా అందరూ కాంటాక్ట్ లో పోతా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చెప్తా ఉందంటే మన పార్టీ గౌరవం సార్, ఈరోజు మనం చైర్మన్ దించకపోతే మనకి మనగడే ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళు వచ్చిందనేది కూడా మాకు తెలియజేశారు. వాళ్ళంతా కూడా ఏదన్నా అలాంటి పరిస్థితిలో ఏకదాటిగా వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ ఈరోజు మన మున్సిపాలిటీని మళ్ళా మనం అనుకున్నట్లుగానే మన వాడిని చైర్మన్ గా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కౌన్సిలర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పండుగ అంటే 1 year టైం ఉంది. 1 year లో 65 సభలు వస్తూ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళలో డెవలప్మెంట్ చేయాలా, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళా వీళ్ళ మీద విశ్వాసం పెరగల్లా. మళ్ళా నెక్స్ట్ కి వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ వార్డులలో ఒక్క సీటు కూడా ఇంకోరికి ఇవ్వకుండా మాకు గౌరవం పెట్టినటువంటి మన పార్టీ గౌరవం పెట్టినటువంటి వీళ్ళకే మళ్ళా కేటాయిస్తాం. ఈ విధంగా కూడా వెనుకడు చేసే పరిస్థితి. ఓడతారో గెలుస్తారో దైవాధీనం, ప్రజలు సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలకు గౌరవించారు, వాళ్ళు కూడా ప్రజలకు గౌరవించారు. ప్రజలకు గౌరవం ఇచ్చి ఈరోజు ఎలాంటి వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడి మన పార్టీ ప్రతిష్ట పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్పడానికి చెప్తాను. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు అనుకో. ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, వెలిగిస్తూ ఉంటారు ఏమన్నా కూడా. ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యేలు గెలిపించి వాళ్ళకి మనగడ లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఏదన్నా
ఒక మెంబర్ ఆయన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఎవరు ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలా ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో మా పార్టీ నాయకుల కౌన్సిలర్ల సత్తా ఏమో చూపిస్తామని అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ పోలే. ఏదో ఫస్ట్ టైం గెలిచారు పోయినారు మాట్లాడతామంటే వస్తామని అంతవరకే. ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారులు అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి తన ఆదాయం చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలే. మన అందరూ చెప్తా ఉన్నాడు, మీరు మన పోతూ చెప్పిపోయినాడు 4 కోట్లు తీసుకొచ్చాడు. దాన్ని పూర్తి చూపించాలంటే చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ₹1 కోటి వచ్చినాయని అందరూ తెలుసు. ఆ ₹1 కోటి ఏమైందో కూడా తెలుసు. ఏ విధంగా దాన్ని దిగమిగినారో అందరూ తెలుసు. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్కి ఆ వచ్చిన ₹1 కోటి తలాకి ₹10 లక్షలు ఇచ్చినా కూడా ఆ వార్డులో డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. సిల్ట్ తీస్తాడు. సిల్ట్ ఎవరికి కావాలి? సిల్ట్ ఎంతో ఎండాకాలం ఈ టైంలో మామూలుగా మన మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారానే ఆ సిల్ట్ తీస్తారు. ఏ ప్రాబ్లం లే. ఎక్కడ సిల్ట్ తీసారో తెలుసు. ఇంత మీడియా ఉంది, పత్రికా విలేకరులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి. సిల్ట్ ఎక్కడ తీసారని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితి ఆదోని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఆయన వచ్చిండేది ఏమి వలసలు ఏ విధంగా పోయి సంపాదించుకొస్తారో వలస పక్షిగా వచ్చినారు, సంపాదించుకుంటారు, పోతారు. అంతేగాని ఏ రకంగా కూడా ఆదోని డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 10 నెలలుగా చూసాం. ఆ 10 నెలలలో ఆయన మీటింగ్ల విధానే తప్ప ఏ ఒక్కటి కూడా ఆదోనిలో డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచన అది రాలే. ఎందుకంటే మన ఆదోని ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదివినాం. కాబట్టి మనం ఏమని చేస్తామంటే మనకి అభిమానం, మన ఆదోని బాగా అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా కూడా పనులు చేయలేదు అని చెప్పే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాగా పనులు చేశాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లోనూ సంపత్సరం డబ్బులు రిలీజ్ చేసి పని చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితిలో రాజశేఖర్ గారు వచ్చినప్పుడు పద్ధతిలో సంపత్సరం ఉరుముంతలో అప్పుడు సంపత్సరం ఏర్పాటు చేశాం. అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం రాజశేఖర్ కాలంలో. ఆ రకంగా అన్ని ఏరియాల్లోన మనకు వచ్చిన మున్సిపాలిటీ ఫండ్స్ తో అన్ని సిమెంట్ రోడ్ కూడా ఏర్పాటు చేశాం. శంకర్ నగర్ కానీ, వాల్మీకి నగర్ కానీ, తర్వాత ఎన్ని క్రాంతి నగర్ కానీ, ఈ రకంగా అన్ని వాళ్లలో ఎక్కడెక్కడైతే ఆ రోజుల్లో డివైఎఫ్ఐ ఫండ్ ఏదో ఫండ్స్ ఉన్నప్పుడు బ్రిటిష్ ఫండ్స్ దాని ద్వారా చేయగలిగినాం. అవకాశం తెలుగుదేశం చేసుకోకపోతే మనం అవకాశాన్ని తీసుకొని అది పొరగబడిన దాన్ని బయటకు తీపించి ఆ కార్యక్రమాలన్నీ చేసి నీళ్ళు ఇబ్బంది లేకుండా కలవాయిలో కూడా పైప్ లైన్ వేసి రోడ్లు వేసి అన్ని రకాలుగా మనం డెవలప్ చేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తారు కూడా మనమే ఊరికే కాలే. ఏదన్నా ఆ రోజుల్లో రాజశేఖర్ గారు బ్రిడ్జ్లు కూడా మనకి శాంక్షన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ లో భాగంగానే మనకి మెడికల్ కాలేజ్ రాని పక్షంలో మనం పోయి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 4,75 లక్షలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. అదే కాకుండా బైపాస్ రోడ్ 3 చోట్ల బైపాస్ రోడ్ వచ్చింది సార్. ఇంకొక గ్యాప్ మిగిలింది. ఆ గ్యాప్ ని కంప్లీట్ చేయమంటే సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక పంపించి దాని ద్వారా పార్లమెంట్ లో తీర్మానం చేసి దాన్ని మనకి ఈరోజు దాదాపుగా 260 కోట్లతో మనకి శాంక్షన్ ఇచ్చి ఈరోజు స్టార్ట్ జరిగే పరిస్థితి ఉంది. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కోసం ఆ రోజుల్లో విద్యార్థులంతా ఎన్నో దండాలు చేసి ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి పరిస్థితి చేశాం. బైపాస్ రోడ్ ఇచ్చాం, డిగ్రీ కాలేజ్ ఇన్ని రకాల పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేశాం. ఈదిగా కూడా డబ్బులు శాంక్షన్ చేయించి ఈరోజు స్టార్ట్ చేశాం టెండర్ పిలిచి. అదే కాకుండా ఎన్నో రకాలుగా ఆ రోజుల్లో ఎంపీగా ఉన్న రేణుకమ్మ గారు కోటి స్టార్ట్ చేస్తే ఇంతవరకు అది మళ్ళా కంప్లీట్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని ఏ విధంగానైనా దాదాపు 30 కోట్లు తీసుకొచ్చి ఆ ట్యాంక్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ప్రచారంలో చెప్తే ఈ రోజు ఎమ్మెల్యే కాకుండా ఏదున్నా కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా
ఏ విధంగా కూడా ఆ సంవత్సరాల ట్యాంక్ గురించి కూడా పట్టించుకోండి. దాదాపుగా 3 లక్షల జనాభా ఉన్న ఆదోని ఈరోజు ఆ నీళ్ళ పరిస్థితి ఏదైనా అయిందంటే తాగేదానికి నీళ్లు ఉండు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈ విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి ఇదే ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టి ఏదైనా కానీ సాధించుకోవాలి, కానీ ఏది లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఊరేగింపులు చేసుకుంటారు. అసెంబ్లీలో మేమే మాట్లాడలేదా? అవసరమైన మాట్లాడినాం, అవసరమైన తీసుకొచ్చాం. మీ మాదిరిగా ఊరికే మాట్లాడి ఊపుదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చే అసెంబ్లీలో నేను గొప్పగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అనుకుంటారే అనే ఆలోచన వాళ్ళు ఉన్నారే అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. అదే విచారమేష్ ఎంత బాగా చెప్తా అంటే ఆయన ఎవరు అసెంబ్లీలో మాట్లాడేది మా ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఏం మాట్లాడే ఉపయోగం ఏముంది? ఏం మాట్లాడినా ఉపయోగకరమైన మనము కవర్ చేసుకోవాలి. మన ఊరికి ఇచ్చానే సీఎం సొంతం పెట్టినా కాదు, మనము దాని మీద ఏ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే విన్నామో దాని మీద శ్రద్ధ పెట్టి పోయి తిరిగితే తప్ప జరిగే పనులు కాదు. మళ్ళీ ఈ విధంగా సంబంధించిన మంత్రి కానీ సంబంధించిన వాళ్ళు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుని దాన్ని సాధించే పరిస్థితి ఉండాలి. కానీ ఏమీ లేకోకుండా ఇక్కడ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది, ఏ విధంగా మనోడిని పంపించి ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి మనం ఎన్నో చూసాం. ఏమిది ఎప్పుడు బీజేపీ పార్టీ లేకుండా సాయిమామ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టాము, మన సాక్షి రాలే సాయిప్రసాద్ రెడ్డి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టాను. వేరే ఛానల్ వాళ్ళు వచ్చినారు, ఇక్కడ ప్రెస్ మీట్ కు మన వాళ్ళే లేదు చెప్పినారు. టీవీ లేదు, పేపర్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఒకసారి పంపించి ట్రాక్టర్ అంతా కూడా ఫ్రీ ఇసుక ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు, ఏ విధంగా కూడా అభ్యంతరం లేదని చెప్పేసి జీవో కూడా పాస్ చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు బతికే బతుకులు వాళ్ళ ట్రాక్టర్లు కంపెనీల్లో తీసుకొని వాళ్ళ లోన్ ద్వారా కట్టుబడి ప్రయత్నం చేసే విషయంలోన వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటా ఉంటే ఆ ట్రాక్టర్ లోన్ని నిలబెట్టేది, ట్రాక్టర్ లోన్ తోడాలనేది, లేకపోతే కప్పం కట్టం అనేది, ఈ విధంగా ఈరోజు ఆదోళన ప్రజలు చూసేది అనే విషయాన్ని మనం చూస్తాము. ఏ విధంగా కూడా ఏం జరుగుతూ ఉంది, ఏదో డానా కోళ్ళ డానా వేసిన వాళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని రకాలుగా అన్ని పర్మిషన్తో వాళ్ళు పోతా ఉంటే ఆ లారీని నిలబెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేది. పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, సార్ మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా మీ డిపార్ట్మెంట్ ద్వారా చేయండి, తప్పులే. అనవసరంగా ఒక పార్టీని పట్టుకుని ఆ పార్టీ నాయకులు చెప్పింది మీరు వింటూ పోతే మీకు తలమించిన భావం అయిపోతారు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు, కానీ మీకు ఎలాంటి డిపార్ట్మెంట్కి ఎలాంటి మీకు అవకాశాలు లేవు. ఏదన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకొని మీ ద్వారా కార్యక్రమాలు చేసి వాళ్ళు వాళ్ళ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఆందోళన జరుగుతూ ఉంది. దయచేసి ఒకటే చెప్తాను, పేదోళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఏదో ట్రాక్టర్లు ఇసుకుతున్నంత మాత్రాన వాళ్ళకి ఏదన్నా ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారంగా ఫ్రీ ఇసుకే కాబట్టి వాళ్ళు ఏదో మీరు డిమాండ్ చేస్తే ఏమవుతాయంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎవరైనా ఇంట్లో కట్టుకునే వాళ్ళు కానీ ఇంకో విధంగా ఏదో చేసుకునే వాళ్ళు కూడా డిమాండ్ పెరుగుతాయి. అట్లా కాకుండా ఉండాలంటే వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఫ్రీ ఇసుక కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ట్రాక్టర్ బాడీగా పడుతూ వాళ్ళ డీజిల్ పడుతూ మొత్తం పడే విషయాన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ తక్కువ రేటుకి ఇస్తారు. మీరు డిమాండ్ పెట్టారంటే 5,000 6,000కి ఇస్తారు. ఆ పరిస్థితుల్లోన ప్రజలు దెబ్బతింటారు అనేది కూడా గమనించాలి డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. ఎప్పుడో ఒకటే ప్రభుత్వం ఉండేది ఇది. ఎందుకంటే మా ప్రభుత్వంలో కూడా నేను చెప్పిన ఏ డిపార్ట్మెంట్ని మేము ఎప్పుడు ఆడుకోలే. ఏదున్నా కూడా న్యాయంగా చట్టపరంగా చట్టం తన పని ఏ విధంగా చేసుకుంటా పోతా ఉందో ఆ విధంగా చేసుకున్నప్పుడే మనకి ప్రజలు సురక్షితంగా ఉంటారని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇష్టానుసారంగా అధికారంలో ఉందని చెప్పేసి మొన్న ఏం జరిగింది, అవిశ్వాసం తీర్మానం పెట్టింటే పర్మిషన్ లేకుండా బీజేపీ వాళ్ళు రథ చైతన్య రథం తీసుకొని దాని ద్వారా ప్రచారాలు చేసి డబ్బులు అమ్ముడుపోతున్నా అని చెప్పేసి ఏ రకంగా ప్రయత్నాలు చేసినా జనం వినియోగం లేదు. ఎందుకంటే న్యాయబద్ధంగా మనం కూడా ఆ రోజుల్లోన డబ్బు ఆశపడ్డాని
ఏదన్నా ప్రజలు ఇచ్చిన సహకారానికి మేము కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. అన్ని పుకార్లు వచ్చాయంటే ఆ రోజు ఎవరైతే 2 కోట్లు ఇస్తా ఉన్నారు 2 కోట్లు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా అని చెప్పేసి ప్రచారం జరిగిందో అందరూ అనుకున్నట్టుగా ఆశ్చర్యపడేటట్లుగా మనం కూడా నీతి నిజాయితీగా వాల్మీకి సోదరులకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ పదవి ఇచ్చే పరిస్థితి చేశాం. మరి ఈ రోజు వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారని కూడా మనం గమనించాం. ఏదన్నా కూడా మా వాళ్ళు పట్టుదలతో 35 మంది వాళ్ళు చేసే విషయాల్లో అవమానం భరించలేక ఏ విధంగానైనా వాళ్ళు దించే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఏకదాటిగా మా కౌన్సిలర్ అంతా కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు ముందు పోయే పరిస్థితి కూడా జరిగింది. అందుకే ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదున్నా ఇలాంటి పరిస్థితి జరిగితేనే ఎవరికైనా కానీ భయం ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను, మీరు ఈరోజు ఈ విషయంలో కూడా ప్రతి వారు చూశారు. మా కౌన్సిలర్ అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకొని వచ్చిన పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పార్టీ పరంగా కూడా గౌరవం నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెంచారు. ఆదంలో కూడా మాకు గౌరవం పెరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మా వారికి మరోసారి ఈ ఘనత మా కౌన్సిలర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. మా ఎమ్మెల్సీ కూడా ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్ ఆయన కూడా ఈరోజు పాల్గొన్నాడు. ఎందుకంటే ఆయన బాధ్యత అది. మన ఇది ఎమ్మెల్యే గారు ఎందుకు బాధ్యత తీసుకోలేదని కూడా గమనించుకోవాలి. మా పార్టీ వాడు మేము అవిశ్వాసం తీర్మానం పెట్టుకుంటే ప్రతి వారికి ఫోన్ చేసి ఒక పిఏ కూడా ఉన్నాడు, ఆ పిఏ ఫోన్ చేసేది, ఈ విట్టా రమేష్ ఫోన్ చేసేది, మల్లప్ప కూడా చేశాడు. అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా వాళ్ళు ఏ విధంగా కూడా దొంగలేదని చెప్పేసి కూడా ఏ విధంగా ఎందుకు దొంగతారు? ఏం మనకేమి లేఖగా వాళ్ళు అమ్ముతారా? ఏమన్నా ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు తలపినారే కానీ ఏ విధంగా కూడా వీళ్ళు పెట్టే ప్రలోభాలకు దొంగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా మా వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీ ఏ విధంగా బలంగా ఉంటుందంటే ఈరోజు ఈ తీర్మానమే నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ప్రత్యేకంగా మా మహిళా కౌన్సిలర్కి, జెంట్స్ కౌన్సిలర్కి అందరూ కూడా నా తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇవన్నిటికీ ముఖ్య కారణాలు ఏమిటంటే ఏదైనా కానీ జిల్లా స్థాయిలో మన ఎస్వి మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆయన అధ్యక్షుడిగా ఎంతో కృషి చేస్తా ఉన్నట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం. సురేంద్ర కూడా మన పార్టీ పరంగా కూడా బాగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన ఇన్ఛార్జ్గా మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఏదున్నా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే స్పందిస్తారు. ఆ రోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెట్టాలా కలెక్టర్ గోల్ అంటేనే ఇమ్మీడియట్ గా రెడీ అయిపోయి మేము పోయిన వెంటనే వచ్చేసి కలెక్టర్తో మాట్లాడి సార్ దీని త్వరగా ఈ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడి ఈ రోజుకి అది ముగిసిందంటే ఈయన పాత్ర కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్తాను. ఎస్వి మోహన్ రెడ్డి గారు చరిత్ర ఇది రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. వేరే పార్టీలు ఎన్నో రకాలుగా మన పార్టీ మీద విశ్వాసం తీర్మానం పెట్టి వాళ్ళు ఏదో రకంగా పంపబెట్టి వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ అది కాదు, మన పార్టీ వాళ్ళే మన వాళ్ళ మీదే అవిశ్వాసం తీర్మానం పెట్టి ఇది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించాలని చెప్పేసి చాలాసార్లు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి అందరూ విన్నారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. ఎందుకంటే నిన్ననే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాధ్యతాయుతంగా ఎస్పీ గారి పోయి ఈ విషయాన్ని విశ్వాసం తీర్మానం పెడతా ఉన్నాం సార్, ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పేసి కూడా ఆయన పోయి నేను చెప్పిన వెంటనే మాట్లాడి డిఐజీతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేయించి అన్ని రకాలుగా బాధ్యతాయుతంగా పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని పెట్టినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి గారు కూడా ఈ విషయాన్ని నేను ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా జిల్లా బలంగా ఉండడానికి కారణం ఏమంటే ఎస్వి మోహన్ రెడ్డి లాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం కారణం అని చెప్పేసి కూడా చెప్తాను. ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్ గా స్పందిస్తాను. నేను రాను, నాకు టైం లేదు, నాకు ఎక్కడికో పోతున్నా పరిస్థితి సార్ నేను వచ్చే తీరుతాను, నేను వచ్చి అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాని మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఒక సంఘటన పెట్టుకుని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తామన్న పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మమ్మల్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు, మీరు ఏదన్నా అధ్యక్ష పదవి ఉంటారా, మీకు ఏమైనా అవకాశం చేస్తారంటే వద్దు, సరైన వ్యక్తి ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి
మా అందరి సపోర్ట్తో ఆయన అధ్యక్షుడిగా చేసినందుకు ఈరోజు మన జిల్లాలో అన్ని బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ ఈరోజు మన పార్టీ ప్రతిష్ట పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని కూడా నేను కూడా తెలియజేస్తాను. ఈరోజు చూడండి, చెప్తే వెంటనే పొద్దునే వచ్చాడు, మార్నింగ్ నేను వచ్చాడు ఉంటాను, ఏ సమస్య వచ్చినా కూడా మనం అంతా ఎదుర్కొందామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా అంటే టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ పాపం నేను అంటారు, మనము బీజేపీ వాళ్ళు ఏదైనా కానీ ఎన్నికలు చేసి పోయే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది మనకు అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు కూడా ఇది జరిగే పని కాదని చెప్పేసి. ఎందుకంటే ఎవరు లొంగే పరిస్థితి లేదని తెలుసుకున్నారు కాబట్టి ఉడాయించినారు అంతా కూడా. లేకపోతే ఏదో రకంగా ఊరేజీలో పోయినా కూడా ఏదో మా గొప్ప అనుకుంటుంది. ఆ పార్టీలోకి పోయినా మన పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీగా అవమానకరంగా ఏదో 5 మంది వచ్చారని గొప్ప చెప్పుకునే వాళ్ళు ఒక పార్టీ కౌన్సిలర్ మళ్ళా వాసి మన దగ్గరికి వచ్చేసి నేను తప్పు చేశాను, నేను పోయితే తప్పు చేశాను అని చెప్పేసి. అదే కాకుండా ఖలీల్ గారు కూడా ఏమన్నాడంటే నేను అబద్ధాలు చెప్పినాను, ఆ రోజు ఎమ్మెల్యే ఇట్లా అన్నానని చెప్పేసి నా మీద నేను అన్నానని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్తా అని చెప్పేసి పబ్లిక్ ముందే చెప్పినాను. అంటే ఏది ఉన్నా కూడా ఆ గౌరవాన్ని తెలిసిపోయినారు, పార్టీ గౌరవాన్ని తెలిసిపోయినారు, వాళ్ళు చేసింటే తప్పును తెలిసిపోయినారు. మళ్ళీ మా పార్టీలోకే కన్న పార్టీలు అంటే కొండతల్లి లాంటి పార్టీలోకి వచ్చినారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాసన్ కానీ వాళ్ళ నాయనకు కానీ అక్కడున్న మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకంగా నేను తర్వాత తెలియజేస్తాను. వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పినారు మనకి తగ్గదు, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయంలో. అందుకే వాళ్ళంతా కూడా మళ్ళా రీకాల్ చేసుకుని మళ్ళా మన పార్టీలోకి పోదామని చెప్పేసి వచ్చి ఎంతో ప్రాధాన్యపడినారు. నేను తప్పు చేశాను, క్షమించాలని చెప్పి. ఎన్ని వేల ఓట్లతో గెలిచింది? నాకు అలాంటివన్నీ ఏం లేదు, తెలుసుకున్నారు అంతే చాలని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం ముస్లిం ఓటర్స్ ఎంత? ముస్లిం ఓటర్స్ విషయానికి చెప్పడం జరుగుతుంది. ఏదున్నా కూడా ఉంటే చెప్తాను పార్టీ కార్యకర్తగా ఎక్కడ ఏది అన్యాయం జరిగినాడో మనం ముందు ఉండాలి. ఎందుకంటే ప్రజలు మీద పెట్టినారు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత జరిగిపోయింది, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు మన పార్టీ కొద్దిగా ఇచ్చిన మాట నిలబెట్టిన పరిస్థితి మన పార్టీ ఉంటే కార్పొరేషన్ గౌరవాన్ని ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు మనము మన పార్టీని పెంచుకుంటూ 35,000% ఉంటుంది. అంటే మనం మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలా. ఇక్కడ మనం మన తరఫున మీ అందరి తరఫున మీ అందరి నాకు తెలిసి మళ్ళా ఎమ్మెల్యే 65,000-70,000 ఉండాలని, మనం చేయాలని చెప్పేసి 70,000 వరకు కోరుతాను. ఎందుకంటే 41 వాళ్ళ మనము గెలిచి ఈరోజు ఓడిపోయినా ఉంటే కూడా చాలా బాధకరం. ఎందుకంటే 2009లో అదే జరిగింది, 41 సీట్లు గెలిచాం ఆ రోజు కూడా. మళ్ళీ ఈసారి 41 సీట్లు గెలిచాం. నాకు అబద్ధం ఉంటుంది, ఎందుకంటే 2009లో మరి 41 సీట్లు ఉన్నప్పుడు ఓడిపోయినా. మళ్ళా నేను గెలిచిన 41 సీట్లు వచ్చినట్టు అనుకున్నాను, ఇదేదో తేడా వస్తుంది, 2025 గ్యారెంటీగా ఓడిపోతుంది. అనుమానమే కరెక్ట్ అయింది. ఎందుకంటే మన వాళ్ళు కూడా ప్రజల్లో ఉంటూ రాజకీయం అనేది ఒక వరం, అది భగవంతుని ఇచ్చిన వరం, అందరు కాలేదు కౌన్సిలర్. ఆ వరాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో ఉంటూ మమేకం అయిపోయి ఆ సమస్యలు ఏదైనా ఉన్నా నచ్చ చెప్పి ఆ రకంగా ముందుకు పోతే ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే గడప గడప తిరిగినాం, ఎక్కడ కూడా మనం వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినా కూడా సమాధానం ఇచ్చినాం. ఏదున్నా కూడా మనకి ఎవరు కూడా సమాధానం చెప్పుకొని ముందుకు పోలే. అన్ని రకాలుగా ఆ రోజు ఏమన్నారంటే కాయగూరల రేటు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయన్నారు అబద్ధంలో. ఈరోజు తెలిసింది వాళ్ళంతా కూడా కాయగూరల రేటు విపరీతంగా పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి, ప్రజలు పేద ప్రజలు తినే పరిస్థితిలో లేదు. కరెంట్ ఛార్జీలు అంటే 15,500 కోట్లు భారం వేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా అంత పెంచలే, పేదోళ్ళు దృష్టి పెట్టుకొని అన్ని వర్గాలను దృష్టి పెట్టుకుని పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఎంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మీడియా కూడా పత్రికా వాళ్ళు కూడా సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కౌన్సిలర్కి, కౌన్సిలర్ భక్తులకి, ప్రతి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, మన పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విజయం ప్రజలదే, ఈ విజయం మనదే. సెలవు తీసుకుంటే నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని విషయాలు కూడా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఆదోళనలో చూస్తే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఆదోళనలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు నిరూపించినారు నమ్మకానికి నిదర్శనమని.
చాలామంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు, కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు, ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్ ఉన్నప్పుడు చెప్పినాను, నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు, మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉంది అని. అంటే అందరూ ఉండారా, మీకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉందా అని అడిగితే ఉంది అన్నాడు. వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా, వాళ్ళందరిలో మళ్ళీ ఎవరన్నా పోతే ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను కూడా మామతో మాట్లాడినప్పుడు అన్నాను, మామ ఆలోచించు, ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది, మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటున మనం ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్పినాడు, నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నమ్మకం ఉందో మా కౌన్సిలర్ల మీద అంత నమ్మకం. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదే చెప్పినాను. సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కర్నూలులో కూడా నేను వాళ్ళని కలిశాను. వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కాదని ఒక ఇంచు కూడా పక్కకు పోయేటువంటి పరిస్థితి కనపడలేదు. మాకైతే నమ్మకం ఉందన్న, తప్పకుండా అవిశ్వాస తీర్మానం గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన సాయాన్ని అయితే సాధిస్తానులే అన్నాడు. కాబట్టి ఈరోజు ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ వచ్చినాక చూస్తున్నాం, మన కౌన్సిలర్లు ఎక్కువ ఉన్న వైస్ చైర్మన్ జోరికి ఎలక్షన్ జరిగితే వాళ్ళు దౌర్జన్యం చేసి గెలుస్తూ ఉన్నారు. మన వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా ఉన్నారు. చాలా చోట్ల ఇంతకుముందు కూడా అధికార పార్టీ మారిన తర్వాత అపోజిషన్ పార్టీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం, వాళ్ళని లాక్కోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన పార్టీ వారి మీద మన పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీలు పోయిన వాళ్ళ మీద అధికార పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచినామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది దేనికి ఇండికేషన్ అంటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే దానికి ఇది ఒక ఇండికేషన్. కూటమి ప్రభుత్వానికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ కావడానికి ఆదోనే కేంద్ర బిందువుగా బీజం ఇక్కడనే పడింది. ఈ ఆదోన్లో స్టార్ట్ అయినటువంటి కౌంట్ డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. వాళ్ళకు బ్యాడ్ డేస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ సైన్యం కౌన్సిలర్లు అయితేనేమి రాష్ట్రంలో చరిత్ర తిరిగి రాసినారనే దాంట్లో ఎటువంటి సందేహం. ఇందాక కూడా నేను కేఎన్ఆర్ గారితో మాట్లాడినా, ఇట్లా జరిగిందంటే అన్న గ్రేట్ అన్న అసలు చరిత్ర రాసినారన్నాడు. అలాగే సతీష్ రెడ్డి గారు మన 10 జిల్లాల ఇన్ఛార్జ్, ఆయనతో మాట్లాడితే ఆయన ఇది స్టేట్లో మీరు కొత్త చరిత్ర రాస్తున్నారన్నాడు. అంటే ఇది ఏ లెవెల్కి పోతుందో చిన్న విషయం కాదు. మీరు ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ని దించినారనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను ఈరోజు తీసుకుపోయి
ఎల్ఎల్సి కాలువలు కలిపినారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అందుకే ఇందాక నేను చెప్పింది, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనము ఈరోజు ఆదోని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లుగా నిలబడ్డాము. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చిన్న కోరిక కోరినారు. సాయిమామ పర్మిషన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కల్పించేదానికి సతీష్ రెడ్డి గారితో మాట్లాడినాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడినాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కల్పించేదానికి సాయి ప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి, మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టేది సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇది ఆరంభం స్టార్ట్ అయింది. ఆల్ఫాబీటాలో స్టార్టింగ్, ఆల్ఫాబీటాలో రాష్ట్రంలో ఆదోని స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇది విజయనగరం వరకు పోతుంది. ఇది విజయనగరం వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మంచి బోని ఇచ్చినాడు మా పార్టీకి. కాబట్టి ఇది వాళ్ళ కౌంట్ డౌన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆదోని నుంచి రోడ్ స్టార్ట్ అవుతారు. దానికి కూడా ఈరోజు ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఆదోని నుంచే స్టార్ట్ కావడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేదానికి ముఖ్య కారకులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, చంద్రకాంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పైకి పట్టుకోండి రైట్ పట్టుకో. జై బాలాజీ దుర్గా ఫోన్ భాస్కర్ ఎట్లా ఇట్లా బాలాజీ ఇట్లా ఇద్దరికిద్దరు కూడా హార్డ్ వర్కర్స్ మైనార్టీ తరఫున ఫుల్ కష్టపడతారు. ఈరోజు పెద్ద సహకారం సార్.
అదేలేపా అన్నా మీ చేతి అబ్బా హలో చేతి అండి ఇప్పుడు ఈ సంతానం చేసిండేది ఏమి తెలుసా? పాప ఎవరు గుర్తుపెట్టారో నేను అంతా హరివారంలో గడప గడప పోయినప్పుడు గడప గడపలోనే దొరికింది ఒక పాప చదువుకునే ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు చదువుకుంటారు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడే పెళ్లి చేసే రెడీ అయిపోయినారు. సెకండ్ ఇయర్ గడప గడప 10th క్లాస్ చదువు చదివిస్తారా? మనకు కూడా గౌరవం పెంచింది. ఎందుకంటే ఆ రోజు మేము పోయినాం కాబట్టి ఆ పాప ఈరోజు జిల్లా టాపర్గా నిలబడింది. అదే వాటి ప్రత్యేకత. ఏదన్నా అలాంటి మంచి అంటే చదవాలని ఒక ఆశా సంకల్పం ఉన్న వాళ్ళు ఆ కోరిక ఉంటే ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రెండు ఏదైనా ఉంటే కానీ ఐపీఎస్ అన్నా కానీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుంది, ఐఏఎస్ అయినా కూడా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. నీతిగా ధర్మంగా పేద ప్రజలందరూ కూడా సాయం చేసే సహకారం ఉంటుంది. ఆ స్థాయి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ స్థాయికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాపకు సన్మానం చేసి సంతోషంగా ఆ పాపని చూస్తూ ఉంటే ఆనందం మనకి. ఎందుకంటే మంచి పని చేసాం మేము అనేది ఆనందం మనకు మిగిలింది. ఏదన్నా నా సహకారం తప్పకుండా ఉంటుంది. ఏదున్నా కూడా ఏది కావాలన్నా కూడా ఇలాంటి సమస్య లేకుండా ఇలాంటి వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తా, ఇంకా ఏ విధంగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా ఆ పాప అనుకున్న ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే జిల్లా కావాలంటే సమాజం కాదు, ఏదున్నా ఉన్నత స్థాయి స్కూల్లో చదవలేము. అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఉన్నత స్థాయి చదువుకుంటే ఖచ్చితంగా ఆ బాబా అనుభవం సాధిస్తానని చెప్పేసి కూడా నా సపోర్ట్ ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈరోజు ఈరోజు జిల్లా డాక్టర్గా రావడం చాలా సంతోషం. నిజంగా నాకు సైబర్కాలజీ చెప్పినట్టు చదువుకోవాలని ఆసక్తి ఉంది. చదవటువంటి ఎంకరేజ్మెంట్ కాకుండా తల్లిదండ్రులు వాళ్ళు చదివించే స్థోమత లేకపోవడం వల్ల చాలామంది ఇటువంటి చిన్నారులు ఇబ్బందులు పట్ల వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పడుతుంది. అటువంటి వారిని గడప గడప సాయికృష్ణారెడ్డి గారు తీసుకొస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపించి ఆ మాట ఈరోజు జిల్లా టాపర్గా వచ్చే వారికి సహాయం చేసేందుకు సాయికృష్ణారెడ్డి గారు కొంత పట్టుదలతో ఇచ్చిన మాట నిలబెట్టుకుని పట్టుదలతో చదివి ఈరోజు జిల్లా టాపర్ వచ్చి వాళ్ళ కుటుంబ ప్రతిష్టనే కాదు
ఈరోజు ఆలయ ప్రతిష్టలు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిష్టం వచ్చిందంటే ఆదాయ ప్రతిష్ట ప్రధాన ప్రతిష్ట జాతీయ స్థాయికి అమ్మాయి నిర్మలా తీసుకుపోయేందుకు నిజంగా చాలా అమ్మాయిని ఆస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న సహాయం అనేది మనకు తెలియకుండా మనకు జీవితాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి వస్తారు. కానీ అటువంటి సహాయాన్ని ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసి ఒక మాట సహాయంతో అమ్మాయి భవిష్యత్తుని ముందు తీసుకుంటున్నారు. తప్పకుండా అమ్మాయి ఉన్నత చదువులకు మేమందరం కూడా సహకరిస్తాము. ఆ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వచ్చి ఆ అమ్మాయి కోరిక నాకు తెలిసి ఐపీఎస్ కావాలి. అవునా? అందుకే ఇందాక నాన్న ఐఏఎస్ అంటే కాదు ఐపీఎస్ అంటే ఐపీఎస్ కావాలి. కానీ దాన్ని బాగా చదవాలి, కష్టపడి చదివితే సాధించండి అన్నట్టు లేదు, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్. బాగా జరుగుతుంది, మా అందరి సహకారం ఉంటుంది. Thank you for giving this golden opportunity. జిల్లాలోనే మన పార్టీలోనే మన వాళ్ళని అవిశ్వాసీనాలు పెట్టి ఎక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ క్రెడిట్ అంతా కూడా మా 35 మంది కౌన్సిలర్ది, మన ఎక్స్ అఫీషియల్ మెంబరు ఎమ్మెల్సీ గారు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 35 మంది ఎంతమంది ఆ బీజేపీ పార్టీ నాయకులు మభ్యపెట్టినా పోలే, ఏదున్నా కూడా ఎన్నో రకాలుగా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా నేను ఒకటే మాట చెప్పాను. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో మనలో ఏదైనా లోపాలు ఉంటే అది సరి చేసుకుంటారే కానీ ఏ విధంగా కూడా ఇంకో పార్టీకి పోయి సపోర్ట్ చేసే పరిస్థితి లేదన్నట్లుగానే ఈరోజు జరిగింది. ఏదన్నా కూడా మన పార్టీ ప్రతిష్ట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట, మన ఆదోని ప్రతిష్ట, మా ప్రతిష్ట అంతా కూడా ఈరోజు ఆ 35 మంది కౌన్సిలర్లు నిలబెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా విశ్వసనీయత అనేది ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీ పుట్టిందే ఆ విశ్వసనీయతతోనే ఈరోజు మన వాళ్ళంతా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి మాకి అండగా నిలబడి ఈరోజు మన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మనందరూ కూడా సపోర్ట్ చేసి నిలబెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పార్టీలోనే మనం చేసిన వాళ్ళే మనకే మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే కౌన్సిలర్లు ఏ విధంగా చూస్తూ ఉంటారని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఉండి మన వాళ్ళకి సాయం చేయకుండా పార్టీ అధికారం పోతేనే ఏదున్నా కూడా
బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే 35 మంది కౌన్సిలర్లు కూడా ఏకదాటిగా ఒక తాటి మీద నిలబడి వాళ్ళు ఈరోజు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని గెలిపించిన బాధ్యత తీసుకొని వాళ్ళు ఈరోజు ముందుకోవడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా కూడా కౌన్సిలర్దే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏమున్నా ఇది మన పార్టీకి తొలిమెట్టు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కర్నూలు జిల్లా ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని ప్రలోభపెట్టి బీజేపీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు బీజేపీలో నుంచి ఆమెను అక్కడ వాళ్ళతో పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయాలనుకున్నారు. ఏదైతే కౌన్సిలర్లు అందరూ కూడా మా పార్టీని వదిలిపెట్టిపోయినావు, నీ మీద విశ్వాసం లేదని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వానికి ఒక చెప్పపెట్టేలాంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ దించేయడము ఇది నిజంగా చరిత్రలో ఒక అధ్యాయం అని చెప్పచ్చు. ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళని దించుతూ ఉంటారు, కానీ కూటమి అధికార పార్టీలో పోయినటువంటి మా పార్టీ చైర్మన్ను మేమే దించే పరిస్థితి రావడము నిజంగా ఇది ఒక చరిత్ర. దాంట్లో అధికార పార్టీ దౌర్జన్యాలను కాదని కూడా మా వాళ్ళు విజయం సాధించడం అనేది నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ కౌంట్ డౌన్ కూడా ఆదోని నుంచే స్టార్ట్ అయిందనే దానికి ఇదొక నిదర్శనం అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదైతే మీరు తిరుపతి కావచ్చు, విజయనగరం కావచ్చు, మిగతా చోట్ల చాలా చోట్ల మీకు బలం లేనప్పటికీ మీరు దౌర్జన్యంతో ప్రలోభాలు పెట్టి వైస్ చైర్మన్ పోస్ట్ అయితేనేమి, కొన్ని చైర్మన్ పోస్టులు అయితేనేమి మీరు గెలవడం జరిగింది. మీరు అక్రమ పద్ధతులలో గెలిచినారు, కానీ కర్నూలు జిల్లాలో మీ పప్పులు ఉడకలేదు. కర్నూలు జిల్లాలో విజయం సాధించాం. ఏదైతే నిజం ఉందో, ఏదైతే బలం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము విజయం సాధించడం అనేది ఇది ఒక నిజంగా చరిత్ర. దీంతోనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మా వాళ్ళని ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకొని ఏదో పదవులు చేజిక్కించుకోవాలి, లేకుంటే మా వాళ్ళను ప్రలోభ పెట్టి మార్చుకోవాలి చూస్తే ఇటువంటి పరిణామాలే ఉంటాయనేది ఒక మంచి హెచ్చరిక ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ కౌన్సిలర్లు కానీ ఇవ్వడం జరిగింది. నిజంగా నిజాయితీకి నిలువెత్తు అద్దంలాగా నిలబడినటువంటి ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.